ఓం నమ శివాయ. లక్ష్మీ గణమద్దిలేటి నరసింహస్వామి పుణ్యక్షేత్రం ఎంతో గొప్పగా ఈరోజు ఇక్కడ దర్శనము. ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అద్భుతంగా ఉంది. చూడండి ఎంతో గొప్పగా మహా అద్భుతంగా. ఇక్కడ కోనేరు, ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ ఎంతో గొప్పగా ఉంటుంది. ఈ ప్రదేశము బేతంచెర్ల రంగాపురం గ్రామం దగ్గర ఉన్నది. ఎంతో గొప్పగా ఈ పుణ్యక్షేత్రంలో లక్ష్మీ గణమద్దిలేటి నరసింహస్వామి వెలిచాడు. కావున ఈ పుణ్యక్షేత్రంలో ఈ వాటర్ ఎక్కడ నుండి వస్తుందో ఎవరికి తెలియదు. గంగమ్మ తల్లి ఎంతో గొప్ప కొండ చెరికల్లో నుండి వస్తుంది ఈ గంగమ్మ తల్లి. చూడు పిల్లలు ఎంతో గొప్పగా స్నానాలు చేస్తున్నారు. లక్ష్మీ గణమద్దిలేటి నరసింహస్వామి టెంపుల్ యొక్క ప్లేస్. ఎంతోమంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. లొకేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. కొండలు, చుట్టూ కొండలు, సెంటర్లో స్వామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక్కడ గోదావరి నదిలోని ఒక పాయ బంగాళాఖాతంలో కలుస్తూ ఉంది. వే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతంలో కలిసేటువంటి మార్గము అని. కావున ఇది చాలా గొప్పది. చూడండి, సముద్రము, గోదావరి నది రెండు పాయలుగా అంటే కలుస్తున్నాయి ఒక ప్లేస్లో. దీనికి ఒక గీత ఉంది వైట్, ఆ ముందర వైట్ గీత ఉంది. చాలా బాగుంది. మంచి వాతావరణం, సముద్రం, ప్రశాంతమైన సముద్రం. బంగాళాఖాతం లాస్ట్, నదులు లాస్ట్. నది అంటే అమ్మవారు, సముద్రుడు అంటే అయ్యవారు. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసేటువంటి ప్లేస్నే చాలా గొప్పగా ఇక్కడ వే ఆఫ్ బెంగాల్ అంటారు. అమ్మవారు అయ్యవారు కలిసేటువంటి ప్లేస్, పార్వతీ పరమేశ్వరులు కలిసేటువంటి ప్లేసు, సరస్వతమ్మ బ్రహ్మదేవుడు కలిసేటువంటి ప్లేసు, లక్ష్మీదేవమ్మ విష్ణుమూర్తి కలిసేటువంటి ప్లేసు. కావున ఎంతో గొప్పగా ఉంది. చూడండి, మహాసముద్రం, బంగాళాఖాతం, గంగమ్మ తల్లి ప్రశాంతంగా ఉంది. ఇదేనండి కలిసేటువంటి ప్లేసు. చూడండి, సముద్రము, సముద్ర వాటర్ వేరే ఉన్నాయి, నది వాటర్ వేరే ఉన్నాయి, విడివిడి భాగాలుగా ఉన్నాయి. ఓకే, చాలా సంతోషం.